మరి ఈడబ్ల్యూఎస్కి చట్టబద్ధత కల్పించినప్పుడు మరి 50% కూడా ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు సెల్లింగ్ అనేది? సుప్రీంకోర్టుకు ఇప్పుడు 10% ఉన్న జనాభా గురించి అంత ప్రేమ ఉన్నది, మరి మిగతా 90% ఉన్న జనాభా గురించి ఎందుకు ప్రేమ లేకుండా పోయింది సుప్రీంకోర్టుకు? సుప్రీంకోర్టు ఏమన్నా రాజ్యాంగానికి అతీతమా? ఇవాళ రాజ్యాంగంలో ఎక్కడ కూడా నిబంధన లేదు, ఏది 50% సీలింగ్ పెట్టండి అని ఎక్కడ నిబంధన లేదు. మరి లేని నిబంధన నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు? రాజ్యాంగం ఒకవేళ ఆ నిబంధన ఉండుంటే నీ సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది, అసలు లేని అధికారాన్ని నువ్వెట్లా అమలు చేస్తావు? అంటే అర్థమైంది, సుప్రీంకోర్టు బ్రాహ్మణుల చేతిలో ఉంది, అగ్రవర్ణాల చేతిలో ఉంది, కాబట్టి తన ఇష్టారాజ్యంగా సుప్రీంకోర్టు తన నిర్ణయాలు తీసుకుంటుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా. సో తీర్పు ఇచ్చినంత మాత్రాన రాజ్యాంగమే సుప్రీంకోర్టు సుప్రీం కాదు. ఇది పార్లమెంట్ సాక్షిగా, ఇది నేను ఒక రాజ్యాంగ ప్రొఫెసర్గా చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఈజ్ నాట్ అబోవ్ ది కాన్స్టిట్యూషన్, దే మస్ట్ ఒబై ద కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. హూ ఆర్ యూ టు నాట్ టు ఒబై దిస్? నువ్వే సుప్రీంకోర్టు ఒబై చేయకపోతే ఇంకెవరు ఒబై చేస్తారు? ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన సుప్రీంకోర్టు, రక్షించాల్సిన సుప్రీంకోర్టే భక్షిస్తే అసలు ఇంకొకటి కొలీజియం సిస్టమ్ పెట్టాలని ఎక్కడైనా రాజ్యాంగాలు ఉందా? మీరు ఎట్లా పెట్టారు? మీరు మీ అవసరాల కోసం మీరు పెట్టుకున్నారు, బట్ ప్రజల అవసరాలను కూడా చూడాలి కదా సుప్రీంకోర్టు. ఎస్ సార్, ఒక క్విక్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆర్య గారు కూడా ఒకటి చెప్పారు, అంటే సుప్రీంకోర్టుతో పాటు గాంధీ గారిని కూడా తప్పుపెట్టారు. మేమేమనుకుంటున్నాం అంటే సుప్రీంకోర్టు తీర్పుని కూడా రాజ్యాంగంలో భాగంగానే భావిస్తున్నాం. గతంలో నేను ఒక డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒకటే చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పును కూడా మన రాజ్యాంగంగానే భావించాలంటారు. ఆయన చెప్పింది తప్పంటారా? ఏం చెప్తారు? 100% తప్పంటా నేను, ఎందుకంటే రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు, ప్రొవిజన్ లేకుండా సుప్రీంకోర్టు డిస్క్రిషనరీ పవర్ ద్వారా ఇచ్చేది ఎప్పుడు ఉండాలంటే మెజారిటీ ప్రజల యొక్క మేలు కోరే విధంగా ఉండాలి. 50% సీలింగ్ విషయంలో మాత్రం ఒప్పుకోవు, 42% బీసీలకు ఇచ్చేటప్పుడు నువ్వు ఒప్పుకోవు. మరి నీ 10% ఉన్న ప్రజల కోసం దాంట్లో 3% పేదలు ఉంటే దాని మాత్రం చట్టబద్ధత కావాలనుకో నువ్వే సపోర్ట్ చేస్తావు, కనీసం ఎంకరేజ్ కూడా చేయవు. ఎవరైనా పిటిషన్లు వేస్తే కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేదు, డిస్మిస్ చేసినావు. మరి నీకు ఎంత వివక్షత ఉంది సుప్రీంకోర్టుకు? సుప్రీంకోర్టులోనే వివక్షత ఉంటే ఇంకా వివక్షత ఊర్లలో ఉండదా? ఇంకా వివక్షత విశ్వవిద్యాలయాలు ఉండదా? ఈ న్యాయ వ్యవస్థలోనే అన్యాయం జరుగుతుంటే, న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంటే నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంతవరకు ఒక్క ఎస్టీ లేడండి. అంటే సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా వివరించినట్ట ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఏ బేస్ మీద వ్యతిరేకిస్తున్నారు మీరు? ఐఏఎస్లు ఐపీఎస్లలో రిజర్వేషన్లు అమలు అవుతున్నప్పుడు నీ న్యాయ వ్యవస్థలో ఎందుకు అమలు కావద్దు? సో నీ న్యాయ వ్యవస్థలో అమలు చేస్తలేవంటే అర్థమైంది నువ్వే సుప్రీంకోర్టే డిస్క్రిమినేషన్ అమలు చేస్తుంది. అంటే యు ఆర్ డిస్క్రిమినేటింగ్ ది రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ వైలేటింగ్ బై ది సుప్రీంకోర్టు. సో ఒక లా ప్రొఫెసర్గా ఇవాళ నేను ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అని అనను. పార్లమెంట్ ఈస్ ద ఫైనల్.